సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు వన్ టౌన్ లో మనీ హోటల్ సెంటర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల లడ్డూను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ పూజలు చేశారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం గుంటూరు వన్ టౌన్లో మణి హోటల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం ఇక్కడ మన నిలబడినటువంటి ఫాతిమా గారు, ఇంకా శేషగిరిరావు గారు, పాత జిల్లా అధ్యక్షులు శేషగిరిరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది. పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏమి ప్రార్థించామంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని, అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించుకోకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరం కూడా అదే ప్రార్థించి పూజ ముగించుకొని గుంటూరు టూ టౌన్లో ఉన్న మరొక దేవాలయానికి వెళ్ళబోతున్నామని తెలియజేస్తున్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఏకత్వంలో భిన్నత్వం ఉన్నటువంటి ఈ భారతదేశం అన్ని మతాల పండగల్ని అన్ని మతాలు చేసుకుంటూ ఉంటారు. రంజాన్ మాసం వస్తే హిందువులను కూడా ఇఫ్తార్ విందిస్తాం. ఈ రోజున గణేష్ చతుర్థి పండుగ వస్తే అనేక ముస్లిం సోదరులు వచ్చి ఈ రోజున మన ఇంట్లో కూడా సాలిడారిటీ అంటే మనతో పాటు ఆనందాన్ని పంచుకునేటువంటి సువిశాల భారతదేశంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి భారతీయతత్వం చూడకుండా ఈ భారతీయ జనతా పార్టీలు కానీ, తెలుగుదేశం కానీ, జనసేనలో ఆయన ఏదో అంటరాని వాడిగా ఈరోజు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా అసహ్యం వేస్తూ ఉంది. అందుకని మేమంతా కూడా ప్రార్థిస్తున్నాం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ గారు చెప్పారు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఏముందంటే ద వర్డ్ కాల్డ్ సెక్యులర్. అసలు ఈ భారతదేశంలో ఏ మతానికి కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. మరి అటువంటి సెక్యులర్ అనే వర్డ్ పెట్టుకొని కూడా ఈ రోజు నా గుడికి రాకూడదు, నీ గుడికి రాకూడదు, శ్రీలంక ప్రధానమంత్రులు, శ్రీలంక మంత్రులంతా వస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడా బేస్ అనేది తెలియదు. చాలామంది కింద మాంసం తిని పైకి వెళ్ళి దేవుడిని దర్శించుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ రోజున అపవిత్రం అనేటువంటి చేయాలనేటువంటిది మనసుతో చేసినటువంటి వాడిని శిక్షించాలి. గోవిందాలు కలవగాల మనకి 7 స్వామి వారి కరుణ కటాక్ష విషయాలు, పద్మావతి వారి కరుణ కటాక్ష విషయాలు, 65 సంపూర్ణ కటాక్ష